ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం న్యూ ఇయర్ పార్టీ కోసం మేము రామోజీ ఫిలిం సిటీ వెళ్తున్నాం. సో ఫస్ట్లీ లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం బికాస్ మేము 1 నైట్ స్టే కూడా మేము అక్కడ బుక్ చేసుకున్నాం. అండ్ ఫస్ట్ మా హస్బెండ్ బట్టలు, నా బట్టలు ప్యాక్ చేసుకున్నాక మేకప్ ఎవ్రీథింగ్ వి సార్టెడ్. అండ్ చిన్న బ్యాగ్ నాది, పెద్ద బ్యాగ్ మా హస్బెండ్ది, మీరు తప్పుగా అనుకోవద్దు. అండ్ లగేజ్ అయితే సార్ట్ అయిపోయింది. సో లెట్స్ గో టు రామోజీ ఫిలిం సిటీ. సో మేము ఆల్మోస్ట్ 1 అవర్ డ్రైవ్ తర్వాత మేమైతే రామోజీ ఫిలిం సిటీకి అయితే మేము రీచ్ అయిపోయాం. సో ఆల్మోస్ట్ 11 o'clock అయింది మేము రీచ్ అయ్యేసరికి. సో ఫస్ట్ మేము రూమ్ చెక్ ఇన్ చేద్దాం అనుకున్నాం. చెక్ ఇన్ చేశాక మేము తర్వాత థీమ్ పార్క్ అనేది వెళ్దామని మేము ప్లాన్ చేసుకున్నాం. సో మేము సితారా లగ్జరీ హోటల్లో మేము మా స్టే అనేది మేము బుక్ చేసుకున్నాము. ఉన్న అన్ని హోటల్స్లో ఇది ద బెస్ట్, బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ. పర్ నైట్ మాకు ఆల్మోస్ట్ 18,000 ప్రైస్ పడ్డది. సో ఫస్ట్ ద బేసిక్ డీటెయిల్స్, మా ఇన్ఫర్మేషన్, ఐడి కార్డ్స్ ఇవన్నీ అడగడం జరిగింది. అడిగినాక ఫస్ట్ న్యూ ఇయర్ పార్టీ కాబట్టి ఫస్ట్ మాకు ఒక ఫోటో తీసి రిటర్న్లో మాకు ఫోటో ఫ్రేమ్ అనేది మాకు గిఫ్ట్ ఇచ్చారు. సో ఇది మా రూమ్. సో ఒక క్యూట్ బెడ్, ఎక్కడ పడితే అక్కడ మిర్రర్స్ ఇచ్చారు. అమ్మాయిలకు మిర్రర్స్ కన్నా ఇంకేం కావాలి. ఆల్మోస్ట్ 3 మిర్రర్స్ ఇచ్చారు రూమ్లో. అండ్ మా రూమ్ నుంచి బ్యూటిఫుల్ వ్యూ, స్విమ్మింగ్ పూల్. అండ్ నైట్ టైం అయితే లైటింగ్స్ మొత్తంతో చాలా అంటే చాలా బాగా కనిపించింది. సో మేము చెక్ ఇన్ అయ్యాక మేమైతే ఫస్ట్ సాహస్ థీమ్ పార్క్ వెళ్దామని అనుకున్నాం. ఇక్కడ ఏటీవీ రైడ్స్, నెట్ కోర్స్, హైరోప్, బంజీ జంప్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ ప్లేస్ వచ్చేసి ఏటీవీ రైడ్ చేయడానికి, బట్ ట్రాక్ అంతా నాకు నచ్చలేదు, చాలా సింపుల్ అనిపించింది. సో మేము ఈ రైడ్ తీసుకోలేదు. సో మేము సాహస్ థీమ్ పార్క్లో అయితే మేము ట్రై చేసింది నెట్ కోర్స్ ఇంకా బంజీ జంప్ మేము అయితే ట్రై చేసాము. సో దానికి కూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్యాక్ ఒక్కొక్కసారి 5 డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి ట్రై చేయవచ్చు. అండ్ మోస్ట్లీ ఇది ఫర్ కిడ్స్. సో మేమైతే 2 యాక్టివిటీస్ తీసుకున్నాము. ఫామ్ ఫిల్ చేసి మేము టికెట్స్ అయితే మేము తీసుకున్నాం. ఫస్ట్ నేను బంజీ జంప్ ట్రై చేసాను. అండ్ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ట్రై చేసాను. అది ఫ్రీ ఫాల్ ఉన్నప్పుడైతే నాకు ప్రాణం పోయింది. లిటరలీ నాకు మాట రాలేదు. ఇంకా నేను పడిపోతున్నా, నా ప్రాణం పోయింది అన్నట్టే నాకు అనిపించింది. అండ్ సెకండ్ హైరోప్కి మేము వెళ్ళాము. సో దానికోసం కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఒక నెట్ ప్రాక్టీస్ లెక్క ఇలా చేపించారు. బికాజ్ రోప్స్ అన్ని ఇవన్నీ మనమే ఎలాంటి హెల్ప్ లేకుండా వెళ్ళాలి. సో ఒక డిఫరెంట్ నెట్ కోర్సెస్ అయితే ఉన్నాయి. కొన్ని ఈజీ ఉన్నాయి, కొన్ని చాలా అంటే చాలా డిఫికల్ట్ ఉండే. ఇదైతే చాలా డిఫికల్టే ఉండే. అసలు అటు ఇటు కానీ ఎటు సపోర్ట్ లేదు. ఒక 2 to 3 hours మంచిగా టైం స్పెండ్ అయితే అయిపోయింది మాకు. సో ఈ డిఫరెంట్ రోప్స్ ఇవన్నీ మేమైతే ట్రై చేసాము. ట్రై చేసినాకైతే కొంచెం లంచ్ చేసి ఇంకా వెళ్దాం అనుకున్నాం. సో పక్కనే ఉత్సాహ్ రెస్టారెంట్ అనేది ఇక్కడ పక్కకే థీమ్ పార్క్ పక్కనే ఉంది. సో నేనైతే ఒక చికెన్ బిర్యానీ ట్రై చేసాను. బట్ ఫుడ్ మాత్రం యావరేజే ఉండే. కొంచెం ఫ్లేవర్ కానీ అలా ఏం లేదు. ఎక్కడ నుంచి ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి వెళ్ళాలని ఈ బస్సెస్ నుంచే వెళ్ళాలి. రామోజీ ఫిలిం సిటీని ఎలా డెకరేట్ చేశారని నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.